గత ఎన్నికల కంటే మునుపు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఏం చెప్పారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని మరీ చెప్పారు. అంటే ఓటర్లకి ఒక విధంగా మైండ్లో ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కేవలం కేసీఆర్ మరియు కేటీఆర్ల వల్లే జరుగుతుందని చాలా బాగా ప్రజల మెదళ్లలోకి ఎక్కించారు. బహుశా దీన్ని నమ్మే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అందువల్లే పట్టణం సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను గమనించినట్లయితే డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే 2023 జనవరిలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 2024 జనవరిలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గమనించినట్లయితే 2023 జనవరిలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2650 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2024 జనవరిలో దాదాపు 3250 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. అంతేకాకుండా 2023 మార్చిలో జరిగినటువంటి క్రయ విక్రయాల యూనిట్లు 5135 అయితే 2024 మార్చిలో జరిగినటువంటి క్రయ విక్రయాల యూనిట్లు దాదాపుగా 7200 ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసినా కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది గతంలో కంటే బాగానే జరుగుతుంది. అంతేకాకుండా మనం గమనించినట్లయితే 2023 మార్చితో పోలిస్తే 2024 మార్చిలో అన్ని రకాల క్రయ విక్రయాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. అంటే సాధారణంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటి సమయంలో అంటే ఈ మార్చ్ ఏప్రిల్ సమయంలో ప్రజలు జనరల్గా డబ్బులు తీయకూడదు, కానీ ఇట్లాంటి సమయంలో కూడా డబ్బులు బయటకు తీసి అంటే జప్తు చేస్తారనేటువంటి భయం కూడా లేకుండా డబ్బును క్యారీ చేస్తూ స్థిరాస్తులను అమ్మటమో లేకపోతే కొనటమో ఏదో ఒకటి చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే 2 కోట్లకు పైగా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి ఆస్తుల అమ్మకాలు కొనడము దాదాపుగా 1% పెరిగింది. అట్లనే 25 నుంచి 50 లక్షల మధ్యలో ఉన్నటువంటి ఆస్తుల క్రయ విక్రయాలు దాదాపుగా 45% పైగా పెరిగింది. 50 లక్షల నుంచి 75 లక్షల మధ్యలో ఉన్నటువంటి ఆస్తుల క్రయ విక్రయాలు దాదాపుగా 16% పెరిగింది. అంటే ఏ లెక్కను చూసినా కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది గతంలో పోలిస్తే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొంత మెరుగ్గానే ఉంది. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పెరిగిందా అంటే ఇది శుద్ధాబద్ధం. హైదరాబాద్కి భారతీయ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హైదరాబాద్కి ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉంది. ఈ బ్రాండ్ నేమ్ వల్లే హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు పెట్టుబడులు పెట్టడానికి లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఒక స్థిరాస్తిని కలిగి ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివల్లనే హైదరాబాద్లో మదుపరులకి ఒక మంచి అవకాశం కనిపిస్తోంది. అందువల్ల మదుపరులు ఎక్కువగా హైదరాబాద్లో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే హైదరాబాద్ అనేది ఓన్లీ తెలంగాణ లేకపోతే ఆంధ్ర వాళ్ళకి సంబంధించింది కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇది ముఖ్యమైనటువంటి కారణం. మనం సరదాగా అంటే మనం జనరల్గా వెళ్ళిపోయేసి ఏ బెంగాల్లోనో లేకపోతే ఏ తమిళనాడులోనో పెట్టుబడి పెట్టి ఒక ఇల్లు కొనాలంటే మనం చాలాసార్లు ఆలోచిస్తాం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు కావచ్చు. బట్ తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు సందేహించట్లేదు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ప్రోత్సాహకరంగానే ఉంటుంది, కానీ తగ్గుదల అనేటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నారా లేకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారా అనేటువంటిది విషయం కాదు. ఇక్కడ కేవలం హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ, ఈ బ్రాండ్ వాల్యూ సంవత్సరానికి సంవత్సరం పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ ఎవరి గొప్పతనం లేదు, కేవలం హైదరాబాద్ ఉన్నటువంటి బ్రాండ్ గొప్పతనం.